హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. సత్యభామ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా నటించిన కాజల్ అగర్వాల్ భగవత్ కేసరి మూవీతో కమ్బ్యాక్ ఇచ్చింది. మళ్ళీ తన సెకండ్ హాఫ్ లీడింగ్తో మొదలు పెట్టింది. ఇప్పుడు సత్యభామ మూవీతో మెయిన్ లీడింగ్ మొదలు పెట్టింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే సత్యభామ సి టీంలో ఏసీపీ ఆఫీసర్. అమ్మాయిలకు సమస్యలు తెప్పించే వాళ్ళను పట్టుకుంటూ ఉంటుంది. తన దగ్గర హసీనా అనే అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ యాదవ్తో బ్రేకప్ అయినా రోజు ఇంటికి వచ్చి టార్చర్ పెడుతున్నాడని, అంతేకాకుండా ఫిజికల్గా కూడా టార్చర్ చేస్తున్నట్టు కంప్లైంట్ ఇస్తుంది. ఈ విషయం తెలిసిన యాదవ్ హసీనా ఇంటికి వచ్చి దాడి చేస్తాడు. ఆ సమయంలో హసీనా సత్యభామకు కాల్ చేస్తుంది. ఆమె వచ్చేసరికి కళ్ళ ముందే హసీనాను చంపేస్తాడు. అది చూసిన సత్యభామ తన గన్తో కాల్చబోతుండగా బుల్లెట్ వేస్ట్ అవుతుంది. దీంతో పై ఆఫీసర్స్ సత్యభామను గన్ సరెండర్ చేయమని సి టీం నుండి వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే తన కళ్ళ ముందే హసీనా చనిపోతూ తన తమ్ముడు ప్రజ్వల్ని చూసుకోమని చెప్పడంతో ఆ బాధ ఇంకా గుర్తొస్తూ ఉంటుంది. ఈ క్రమంలో డాక్టర్ చదువుతున్న హసీనా తమ్ముడు ప్రజ్వల్ మిస్ అవ్వడంతో సత్యభామ ఆ కేసు టేకప్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనేది మిగతా స్టోరీ. ఓవరాల్గా మూవీ రివ్యూ అయితే ఇదే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.